ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. ఒంగోలులో శాస్త్రోక్తంగా చక్రస్నానం, ధ్వజ అవరోహణం. కొండంత భక్తితో 7 కొండలకు విచ్చేసే భక్తజనం. వేసవి రద్దీకి అనుగుణంగా టీటీడీ సకల సదుపాయాలు. టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులకు భక్తుల ప్రశంసలు. చిత్తూరులో ఆధ్యాత్మిక ఉత్సవ శోభ. శ్రీ కోదండరామస్వామి వారికి అభిషేక సేవ. ఒంటిమిట్టలో వైభవపేతంగా పుష్పయాగ మహోత్సవం. వర్ణశోభిత కుసుమాలలో సీతారాముల సుందర సోయగం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం, పూర్ణాహుతి, ధ్వజ అవరోహణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయం పురాతన వైష్ణవ ధామంగా వెలుగొందుతోంది. భక్తుల కల్పతరువుగా కొలువైన స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆశీనులు చేశారు. సకల ఉపచార క్రతువులతో ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలను అలంకరించి పుష్పమాలలు, తులసిమాలలను ధరింపచేసిన అర్చకులు ప్రధాన కలశ జలాలతో, సహస్ర ధారాభిషేకాలతో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం ఆలయంలోని పుష్కరిణి వద్దకు శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను వెంచేపు చేసి పవిత్ర జలాలకు పూజాధికాలను పూర్తి చేసిన తర్వాత వేదోక్తంగా చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తూ భక్తిగా పుష్కరిణి పుణ్యజలాల్లో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో యాగ మండపంలో వైదిక క్రతువులతో అర్చకులు సంప్రదాయబద్ధంగా యాగశాల కార్యక్రమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన ముల్లోకవాసులకు, సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణ ఘట్టాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. వేసవి సెలవుల కారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల దివ్యక్షేత్రానికి తరలివచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు ముందు చూపుతో భక్తులకు వీలైనంత మేరకు సంతృప్తికరమైన సేవలు అందిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తలోకానికి ఎటువంటి లోటు లేకుండా టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, శ్రీవారి సేవకులు సమున్నతమైన సేవలు అందిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు, స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ టీటీడీ చక్కని ఆతిథ్యమిస్తోందని ఎంతో సంతోషం వెలుబుచ్చారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన సప్తగిరులు భక్త గిరులుగా దర్శనమిస్తున్నాయి. కొండంత దేవుడి దర్శనం కోసం కొండంత భక్తితో అశేష భక్తకోటి తిరుమలేశుడి దర్శనానికి పోటెత్తుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో అధిక సంఖ్యలో తిరుమలకు తరలివచ్చే భక్తలోకానికి
ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కని సమన్వయంతో సకల వసతులు సౌకర్యాలతో ఆతిథ్యాన్ని అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలోనే భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు అనుగుణంగా వసతులను మెరుగుపరుస్తోంది. తిరుమల దివ్యక్షేత్రంలో వేసవి కారణంగా భక్తుల రద్దీ విశేషంగా పెరిగింది. వారాంతపు రోజులైన శుక్ర, శని, ఆదివారాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఆయా శాఖల అధికారులకు ముందస్తు కార్యాచరణతో భక్తులకు సేవలందించేందుకు వీలుగా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, భక్తులు వేచి ఉండే నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లు, వైకుంఠం 1-2 కాంప్లెక్స్లు, పిఏసీలలో నిరంతరాయంగా అల్పాహారం, అన్నప్రసాదాలను అందజేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు మంచినీరు, మజ్జిగ, పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, సాంబార్ అన్నంలను ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. టీటీడీలోని వివిధ విభాగాలతో పాటు అన్నప్రసాదం విభాగం అధికారులు, శ్రీవారి సేవకులు భక్తుల సేవలో నిరంతరం శ్రమిస్తున్నారు. ఇక వేసవి సెలవులు రావడంతో గత 20 రోజులుగా తిరుమలకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగానే తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం, దివ్య దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, సుబుధం దర్శనాలకు పట్టే సమయాలను భక్తలోకానికి ఎప్పటికప్పుడు తెలియచేస్తోంది. చంటి పిల్లలకు క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో 24 గంటలు వేడిపాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో వేచి ఉన్న భక్తులు తమ మనోగతాన్ని ఎస్వీబీసీతో పంచుకున్నారు. మేము వరంగల్ నుంచి వస్తున్నాము. వరంగల్ నుంచి ఇక్కడ బై వాక్ వచ్చి పైన ఎర్లీ మార్నింగ్ 3 o'clock బై వాక్ వెళ్తే ఇక్కడ దర్శనం టికెట్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కోటలో వచ్చిన తర్వాత ఫుడ్ అవైలబుల్ ఉంది, టీ, కాఫీ అందరూ ఉంది. ఇక్కడైతే సౌకర్యం అన్నీ అనుకూలంలో ఉన్నాయి. ఇక్కడ భక్తులందరూ కూడా వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు. గుడ్, ఇక్కడ అందరు భక్తులు మాత్రం అందరూ అందుబాటులో ఉన్నారు. మాకైతే చాలా బాగా నచ్చింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరండి తేజావతి సుభద్ర, వరంగల్ డిస్టిక్ మాది, నెక్కొండ గ్రామము. అన్ని సౌకర్యాలు టీటీడీలో అన్ని బాగానే ఉన్నాయండి, టైంకి అందుతున్నాయి. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా బ్రహ్మాండంగా, భోజనాలు మాత్రం ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా హ్యాపీగా చేస్తున్నాం. ఇక్కడ జనాల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, అది మామూలే. కానీ భోజన సదుపాయం, ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇంత ముందు మీద ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి మీరు జిందాబాద్ కొట్టాలి. ఎందుకంటే అసలు పేరెట్టడమే నాయుడు అని ఇట్టారంటే దేశానికే నాయుడు. అతను వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి ఆలోచించే చంద్రబాబు నాయుడు అని పేరెట్టారంటే భారతదేశానికే నాయుడు. అసలు నాయుడుగా ఎంతమందికో ప్రధాని చేసిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని మన ప్రజలందరూ కాపాడుకోవాలి. ప్రతి వ్యక్తి చిన్న చిన్న ఉంటాయి, అవన్నీ కూడా సర్దుకొని ఆ వ్యక్తి నిలబెట్టుకుంటే మన భవిష్యత్తు ముందుకి, మన భావితరాలకి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని సభాముఖంగా నేను మనం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు తనిష్ తేజ్, నేను విజయవాడ నుంచి వస్తున్నాను. అండ్ నేను తిరుపతికి ఇది 5వ సారి వచ్చాను. నేను స్వామివారిని యాక్చువల్లీ స్టేట్లో సైన్స్ ఎగ్జిబిషన్లో స్టేట్ ఫస్ట్ వస్తే కాలినడకన వచ్చి దర్శనం చేస్తాను అని మొక్కున్నాను. ఆయన దయ వల్ల నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. సో అందుకే ఇది నా 5వ సారి అనమాట మొక్కు తీర్చుకోవడానికి రావడం అనమాట, స్వామివారిని దర్శనం చేసుకోవడం. మరియు ఇక్కడ టీటీడీ వాళ్ళు చాలా అద్భుతంగా మొత్తం మెయింటైన్ చేశారు. పాలు కానీ, నైవేద్యం కానీ, నీరు కానీ, వాష్రూమ్స్ కానీ, నడక మార్గం కానీ చాలా మంచిగా చేశారు. సౌకర్యాలు అయితే చాలా బాగుంది. ఇక నారాయణగిరి ఉద్యానవనం షెడ్లు, క్యూలైన్లలో ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలను అందజేస్తున్నారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల పట్ల భక్తులు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వెంకటయ్య, తెలంగాణ స్టేట్, మహబూబ్నగర్ డిస్టిక్. మార్నింగ్ 9 o'clock వచ్చాము. లైన్లో నుంచొని 6వ నెంబర్ వెయిటింగ్ హాల్లోకి వచ్చాము. పాలు కానీ, అల్పాహారం కానీ మంచిగా ఇస్తున్నారు. భోజనం చాలా బాగుంది. గారెలు పెడుతున్నారు, గారెలు కూడా సూపర్గా ఉన్నాయి. టీటీడీ సేవలు అప్పటికంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి, మంచిగా అందిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సరోజ్ కుమార్ అండి, అండ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో నిన్న వచ్చాము, లేట్ అయిపోయింది. బట్ ఏంటంటే టీటీడీ నుంచి మొత్తం అంటే మంచి ఇదే దొరికింది మాకు.
అంటే ఫుడ్ విషయంలో కానీ రూమ్ విషయంలో కానీ కొంచెం లేట్ అయింది జనాలు ఎక్కువ ఉన్న వల్ల. కాకపోతే మంచి అరేంజ్మెంట్ చేశారండి. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులు సంతృప్తిగా అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అన్నదాన విభాగం సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు భక్తుల సేవలో తరిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం సంతృప్తికరమైన సేవలు అందిస్తోందని వెల్లడించారు. నా పేరు శ్రీనివాసరావు అండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఫుడ్ అంతా కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఏర్పాట్లు, దర్శనం కూడా కొంచెం టైం పట్టింది కానీ బాగా జరిగింది సార్ దర్శనం. నా పేరు దివ్య, మేము కడప నుంచి వచ్చాము. సో నిన్న నైట్ దర్శనం చేసుకున్నాము. సో నైట్ చాలా మంది క్రౌడ్ ఉన్నా కూడా నీట్గా దర్శనం అయింది. సో ఇప్పుడు భోజనానికి వచ్చాము. ఇక్కడ కూడా చాలా నీట్గా దర్శనం అయింది. భోజనం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. స్వామి దర్శనం కూడా చాలా బాగా అయింది. మేము ఇంతమంది మా ఫ్యామిలీతో వచ్చాము. నా పేరు అరవింద్. నేను తెలంగాణ నుంచి నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాము. ఇక్కడ అన్నప్రసాదం అనేది చాలా బాగున్నది. దర్శనం కూడా చాలా తొందరగా అవుతున్నది. ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి సౌకర్యం ఉన్నది ఇక్కడ. My name is Vinay and I'm from Canada. Yeah, arrangements are pretty good. Like, I think when I was a small kid, I came here, and I think after 20 years something, today I came back and nothing really changed. All I can say is it changed for good. Improvement, I would say, and the food is good, and the guys, how they do the seva, it's all good. వేసవి సెలవులు వారాంతపు రోజులు రావడంతో గత 4 రోజులుగా తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. దర్శనానికి కొంత ఆలస్యమైన టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు భక్తులకు సేవలు అందించడంలో మాత్రం ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం ఎదుట శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులకు అభినందనలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. My name is Hanumant. I am coming from Karnataka. Here arrangement was very nice. Food arrangement and staying arrangements and drinking water arrangement, everything was good. It was a nice experience in my life. Thank you. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సీతారాం రెడ్డి, కర్నూలు నుంచి వచ్చినాను. క్యూ లైన్లో దర్శనం బాగా జరిగింది. ఫుడ్ కానీ వాటర్ కానీ ఏం ప్రాబ్లం లేదు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు దీక్షిత్, నేను నెల్లూరు నుంచి చూసినాను. ఈరోజు మేము మార్నింగ్ సుపథంకి వచ్చాము బేబీతో పాటు దర్శనం కోసం. చాలా బాగా జరిగింది దర్శనం మాకు. ఈ సుపథం అనే సర్వీస్ ఫెంటాస్టిక్గా ఉంది. నేనైతే ప్రతి ఒక్కరిని ఎవరైతే చిన్న బేబీ ఉన్నారో ఖచ్చితంగా ఇలాంటి సర్వీస్ యూస్ చేయండి. విదిన్ 45 minutes ఆఫ్ టైం మనకు దర్శనం అయిపోయింది. అండ్ వితౌట్ ఎనీ రష్, వితౌట్ ఎనీ తోసుకోవడం ఏం లేకుండా దర్శనం అయిపోయింది. ప్లస్ మనకు ఆల్ ద వే ఎక్కడ పోయినా కూడా ఒక 20 meters దూరంలో నుంచి డ్రింకింగ్ వాటర్ ఉంది. లోపల వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. మేము చాలా భయపడతా ఉన్నాం వెంటిలేషన్ ఉంటుందో లేదో, పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు. బట్ మాతో పాటు ఉన్న ఆల్మోస్ట్ ఒక 50-60 kids అందరూ బాగా పీస్ఫుల్గా పడుకునే ఉన్నారు. ఎవరేం ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే అట్మాస్ఫియర్ అంత బాగుంది. ప్లస్ వెంటిలేషన్ సిస్టమ్ వీళ్ళు ప్రొవైడ్ చేసింది కూడా చాలా బాగుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టీటీడీ ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఎ గ్రేట్ సర్వీస్ హియర్. ఓం నమో వెంకటేశాయ అండి. నా పేరు వంశీ గుప్తా. మేము విశాఖపట్నం నుంచి మేము కుటుంబ సభ్యులు అందరమే కలిసి మా బాబు పుట్టుదల తీయించడానికి మొట్టమొదటిసారిగా వచ్చాము. అందరము కూడా మేము కళ్యాణోత్సవం చేయించుకునేటప్పుడు ఆ రూమ్లో ఉంచి బాబు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వయోవృద్ధులకు కానీ అందరికీ కూడా పాలు, కాఫీలు, అలాగే పొంగల్తో పాటు అన్నీ కూడా సౌకర్యాలు కల్పించారు. చాలా ఫాస్ట్గా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా దర్శనం అది కూడా చాలా బాగా అయిందండి. స్వామివారి దర్శనాన్ని కూడా చాలా అత్యంత అద్భుతంగా జరిగింది. మాకు చాలా కృతజ్ఞతలు అండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ నమ. ఈరోజు తిరుమల తిరుపతి బాలాజీ దర్శనం వచ్చాం. దర్శనం చాలా బాగా జరిపించారు. దర్శనం ఏర్పాటు కూడా దేవస్థానంలో బాగా సక్రమంగా చేస్తారు. వచ్చిన చిన్నపిల్లలు కూడా పాలు, మచ్చికి, టీ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దర్శనం చాలా బాగా జరిగింది. ప్రస్తుతం టీటీకి ఒక మార్పు కనబడుతుంది. అందరూ భక్తులు కూడా అందరూ చాలా ప్రకార విశ్వాసంగా ఉన్నారు. వెంకటేశ్వర మాస్టర్ కూడా చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి దేవస్థానం వారు దేవస్థానం కమిటీ, దేవస్థానం సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక తెలియజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఉదయ్ భాస్కర్ అండి. మా శ్రీకాకుళం నుండి వచ్చాము. మేము నిన్న వచ్చి ఈరోజు దర్శనం చేసుకున్నాం స్వామివారిది. చాలా బాగా దర్శనం జరిగింది. అలాగే ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగా ఉన్నాయి. పాలు కానీ, అలాగే ఉప్మా, సాంబార్ అన్నం అన్ని విధాలుగా మాకు చాలా మేలుగా జరిగింది. అదేవిధంగా ఇప్పుడే అంగమాంబ సత్రంలో భోజనం కూడా చేశాము. ఉచిత భోజనం, వడతో సాంబార్ అన్నం, పెరుగన్నం చాలా అద్భుతంగా ఉంది భోజనం కూడా. మేము ఎప్పుడు కూడా ఈ విధమైన ఆతిథ్యం మేము తిరుమలలో పొందలేదు చెప్పాలంటే. ఈసారి చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడూ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ.
మాది విశాఖపట్నం మల్కాపురం నుండి వచ్చామండి. గత 2 రోజుల నుంచి ఇక్కడే బస చేస్తున్నాం. స్వామివారి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు, అలాగే క్యూ లైన్లో ఉన్న భక్తులకి పాలు ప్రసాదాలు ప్రతి ఒక్కరికి ఎవరికి మిస్ కాకుండా చిన్నపిల్లలతో సహా అందరికీ సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. మన హిందూ మతం కూడా ఇంకా 10 మందికి చెప్పే విధంగా ఇక్కడ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏ సిబ్బందిని కూడా తక్కువ చేయడానికి లేదు. ప్రతి ఒక్క సిబ్బంది కూడా వాళ్ళ పనులు కూడా ఎక్కడ చూసిన ఒక పేపర్ కూడా కిందన ఎక్కడ లేకుండా మాడ వీధుల్లో ప్రతి ఒక్కటి కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్. బాత్రూములు కానివ్వండి, వాష్రూములు కానివ్వండి, పాలు పెరుగు అన్నదానం విషయంలో కానీ ప్రతి విషయంలో కూడాను తిరుపతిలో మాత్రం ప్రతి ఒక్కటి కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. సదుపాయాల విషయంలో ఎవరు కూడా తప్పు మాట్లాడడం లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాం, ప్రతి ఒక్క విషయంలో కూడా ఇక్కడైతే మంచి జరుగుతుంది. ఎవరు కూడా తప్పు చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రతి విషయం లడ్డూ కౌంటర్లోకి వెళ్తే లడ్డూ కౌంటర్లో కూడా క్వాలిటీ, అక్కడ కూడా లైన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు భక్తులకి ఇస్తున్నారు. అలాగే మన దర్శనం టికెట్ ఉంటే వాళ్ళకి కూడా లడ్డు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే ఈ తిరుపతిలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. అలాగే మన హిందూ మతాన్ని కూడా ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలండి. ప్రత్యేకంగా చెప్తున్నామండి, మన హిందూ మతాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు చాలా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ముందుకి రాబోయే రోజులకి మనందరం కూడా ప్రతి ఒక్కరికి ఇదందరికీ చెప్పాలనే నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో సీతాలక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామి వారిని మేల్కొలిపి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై సీతాలక్ష్మణ ఆంజనేయ స్వామి వారి సహితంగా శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆసీనులను చేసి ఆగమ కైంకర్యాలతో ఉపచార సేవలను పూర్తి చేశారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశారాధనలతో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ అష్టోత్తరశత కలశాభిషేకం, స్నపన తిరుమంజనం, కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలను అలంకరించి తులసి మాలలను సమర్పించారు. ఆపై ప్రధాన కలశంను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఉత్సవమూర్తులకు సహస్ర ధారాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులను సమర్పించారు. సుగుణాల రాశి సీతమ్మ తల్లి, సకల గుణధాముడు రామయ్య తండ్రి కుసుమ సోయగంతో దేదీప్యమానంగా కటాక్షించారు. ఒంటిమిట్ట క్షేత్రం శ్రీ సీతారాముల పుష్ప కైంకర్య ఘట్టంతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం మంగళవారం సాయంత్రం శుభవేళ మంగళప్రదంగా నిర్వహించిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని పుష్పయాగ మహోత్సవ వీక్షణంతో భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఏకశిలా నగరంగా విఖ్యాతి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి మంగళవారం రాత్రి పుష్పయాగ మహోత్సవాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. ఏప్రిల్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఒంటిమిట్ట రాముడి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం విజయవంతంగా నిర్వహించింది. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై తిరుచిపై పట్టు పీతాంబరాలు, సర్వాభరణాలు, సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదపఠనం చేస్తుండగా మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల నడుమ సీతారాములకు నిర్వహించిన
పుష్పయాగ మహోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. స్వామివారికి ప్రీతికరమైన తులసి, మరువం వంటి 6 రకాల పత్రాలు, సుగంధాలను వెదజల్లే సన్నజాజులు, పరిమళాలను పంచే మల్లెలు, ఆహ్లాదకర గులాబీలు, కలువ పువ్వులు, ముగ్ధ మనోహర మొగలి, చూడచక్కటి సంపెంగ తదితర 14 రకాల పుష్పాలతో సీతారాములకు సంప్రదాయ శోభితంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి దాతలు ఒంటిమిట్ట కోదండరాముడి పుష్పయాగానికి పుష్పాలను విరాళంగా అందజేశారు. ఈ పరిమళ భరిత విశేష ఉత్సవాన్ని అశేష భక్తజనులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి పులకితులయ్యారు. పూజలందరూ చేసే పుష్పయాగము ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసే పుష్పయాగము, పూజలందరూ చేసే పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. పొదిగి పూజించిన పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే కేంద్ర యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖాడ్సే బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. చిత్తూరులోని నీవా నదీ తీరంలో వేంచేసిన కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఏటా తమిళ సంప్రదాయంలో పంగుని నెలలో స్వామివారికి వార్షికోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కామాక్షి అగస్తీశ్వర దివ్యమూర్తులను ఆలయంలో ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు విశేషంగా పూజాధికాలను పూర్తి చేసి కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి అక్కడ సిద్ధంగా ఉంచిన సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. హారతి నీరాజన సమర్పణ అనంతరం భక్తుల కోలాట ప్రదర్శనలు మేళతాళాల నడుమ ఆలయ వీధులలో ఆది దంపతుల సూర్యప్రభ వాహన సేవ కనువిందుగా సాగింది. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః.
శ్రీకాళహస్తి పట్టణంలో భక్తుల కొంగు బంగారు దేవతగా కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో జాతర ఉత్సవ సంబరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో యాదవ కులస్తుల మైల ముగ్గు కార్యక్రమం, సంప్రదాయ నృత్య ప్రదర్శన అట్టహాసంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ తల్లిని అత్యంత సుందర అలంకరణతో కొలువుదీర్చి విశేషంగా హారతులు అందజేశారు. ఆపై పొంగళ్లను, అంబళ్లను అమ్మవారికి నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం బ్రాహ్మణ వీధిలో నెలవైన హనుమాన్ ఆలయంలో చైత్రమాసం సందర్భంగా మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి నిత్య పూజలు పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవమూర్తికి ఊంజల్ సేవ జరిగింది. ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా ఊయలపై వేంచేపు చేసిన అర్చకులు షోడశోపచారాదులను జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తి సంకీర్తనాలాపనల నడుమ స్వామివారికి ఊంజల్ సేవ చూడచక్కగా సాగింది. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. చైత్ర బహుళ చవితిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి ముందుగా సంకల్ప పూజలతో ఉపచార కైంకర్యాలను వైభవంగా పూర్తి చేశారు. ఆపై అర్చకులు గణపతి స్తోత్ర పారాయణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలతో స్వామివారికి అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ అవిముక్తేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ అర్క గణపతి స్వామివారికి మంగళాభిషేకాలను నిర్వహించారు. ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో ఉపచారాదులను జరిపారు. ఆపై శ్రీ అర్క గణపతి మూలమూర్తి, ఉత్సవమూర్తులకు అర్చకులు ఏకకాలంలో పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను వైభవపేతంగా పూర్తి చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు.
అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి గజవాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలతో అనంతపురం వాసులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. చక్కటి అలంకరణలతో శ్రీ కోదండరామస్వామి వారిని సీతాలక్ష్మణ సహితంగా గజరాజుపై వెంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అనంతపురం పురవీధులలో కోదండరాముని గజవాహన సేవ నయనానందకరంగా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 73,543 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,346 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,22,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.